హాయ్, నా పేరు రవి. ఇప్పుడు డబ్బింగ్ చెప్పనీకి ఎవరైతే లేరు. మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీకి డీఎం అయితే చేయండి. నేను మీకైతే ఛాన్స్ ఇస్తాను నేను. అంతే ఇంకా. బాయ్. అరే శాంత, అక్క కొంచెం కొవ్వు వెలిగించి తీసుకురావా, కరెంట్ వెళ్ళిపోయింది. అలానే అక్క. అది ఇన్వర్టర్ పాడైపోయింది. మీకు ఇన్వర్టర్ ఉందా? ఏంటి? ఎన్నో క్లాస్ చదువుతుండే మీ అబ్బాయి? 10వ క్లాస్లో. ఎందుకు? నిజమేనా? 10th క్లాస్ చదువుతాడా? మీకు తెలియకుండా ఎక్కడైనా పని చేయడు కదా మీ అబ్బాయి. మీరు పాయింట్కి రండి. నా పాయింట్ ఒకటే చెల్లమ్మ, అది మీ అబ్బాయి ఎక్కడ పని చేయకపోతే అయితే తను నా కూతురికి ఈ 4,000 రూపాయలు ఫోన్ అలా గిఫ్ట్ చేశాడు. 4,000 రూపాయలు చిన్న విషయం కాదు చెల్లమ్మ. అలాంటిది ఒక చిన్న పిల్లోడి దగ్గర. అన్న, తప్పైపోయింది. పిల్లలు ఏం చేయగలరు? అదే ఒక నాన్న తన కూతురికి అఫోర్డ్ చేయలేకపోతున్నా, అదే మీ అబ్బాయి బర్త్డే గిఫ్ట్లు ఇచ్చేస్తాడా? అయితే ఎందుకు కాలుతుంది? మీకు సమానంగా చూడొచ్చుగా. మొరటోడు. ఎక్కడి నుంచి వస్తుంది సౌండ్? మీకు తెలుసా ప్రాబ్లం ఏంటో? అది అన్నయ్య, ఫోన్ నచ్చలేదా మీకు? పని చేసినోడని ఎంత సంపాదించాడు, అలాంటి ఫోన్ కొన్నాడు మీ అబ్బాయి. అయితే దొంగతనమైనా చేసి ఉండాలి, లేకపోతే తప్పు పని అయినా చేసి ఉండాలి. ఏం తప్పు పని చేయలేదు నేను. ఏం తప్పు పని చేయలేదు నేను. 3 నెలల నుంచి పైసలు దాచిపెడుతున్న క్యాంటీన్వి. ఇంకొంచెం తక్కువ అయితే అమ్మ పర్సు నుంచి తీసిన. ఏంటంటే ఎక్కడి నుంచి తీసావు? చూడండి అన్నయ్య, నాన్న పర్సు నుంచి తీసాను కాదు, పర్సును దొంగతనం చేశాను. సొంత ఇంట్లో డబ్బులు దొంగతనం చేయని సిగ్గులేదా? మీ నాన్న ఇదే నేర్పించిందా నీకు? నాన్న లేడు. బాబు తురుగ్జా. మీ భాష అర్థమవుతుంది నాకు చెల్లమ్మ. ఇప్పుడు ఏ మాట అయినా ఎదురుగా మాట్లాడు. మీ ఇద్దరి తప్పులు తెలుసుకొని తీరాలి, సరేనా? చెప్పు ఎవరిచ్చారు మీకు ఈ ఫోన్? అదే చెప్పండి. I'm sorry. నా ఫోన్ ఎక్కడ మోగుతుంది? బేబీ చెప్పు బేబీ, నేనెంత క్యూట్గా ఉంటాను కదా. చెప్పు బేబీ, చెప్పు.
చెత్తదువా! ఏంటిది మమ్మీ హార్మోన్స్ అమ్మి. అవేంటి ఒక్క నిమిషం ఏంటి? మీకు తెలుసా చైల్డ్ అబ్యూస్ మీద కేసు వేయగలను మీ మీద. మీరు ఇలా కొట్టకూడదు. ఐ నో మై రైట్స్. అవునా కొడక? అయితే ఇది చైల్డ్ అబ్యూస్ కాదు కదా, ఇదైతే యానిమల్ అబ్యూస్ కదా. ఇది యానిమల్ అబ్యూస్ అంటారు కదా, యానిమల్ అబ్యూస్ అంటారు కదా. అమ్మా నా మాట విను, అమ్మా జోక్ చేస్తున్నానమ్మా, జోక్ చేస్తున్నానమ్మా. ఐ లవ్ యూ అమ్మా. ఐ లవ్ యూ అమ్మా. సరే గానీ ఒకసారి రా ఇటు. చెప్పమేమైంది? నిన్న కాల్ వచ్చింది మీ మ్యాథ్స్ టీచర్ దగ్గర నుంచి. ఆ ముసలోడు ఎప్పుడు కొడుతూ ఉంటాడమ్మ నా. కంప్లైంట్ ఇచ్చింది ఇది. క్లాస్ లో వినడు, లాస్ట్ బెంచ్ లో కూర్చొని ఏదో చేస్తూ ఉంటాడు. యానిమేషన్ అమ్మా. ఏదైనా ఇలాంటి విషయాల్లో టైం వేస్ట్ చేసుకో. నువ్వు నీకు బోర్డ్ ఎగ్జామ్ వస్తుంది కదా, అదే అయిపోయినాక ఏమేం చేసుకో. ఏం చేయనిస్తారు మీరు? ఇప్పుడు చూసి అర్థమైంది. 100 సార్లు చెప్పారు మీరు అదే మాట. అయితే ఏదైనా కొత్తది మాట్లాడదామా? ఈరోజు పొద్దున్న నీకు చేసింది గుర్తుందిగా, దాని గురించి మనం కూర్చొని మాట్లాడుకుందాం. అయితే ఇప్పుడు ఇంటి నుంచి డైరెక్ట్ స్కూల్ నుంచి డైరెక్ట్ ఇంటికి. మరి ఇంకెక్కడైనా తిరిగినట్టు కనబడాలి. కొట్టి నిన్న అయిపోయింది. ఈరోజు కూడా స్కూల్ లేట్ చేస్తుంది మళ్ళా. త్వరగా రాక్క, ఇంత ఎండలో నాకు లవ్ వద్దు. నాన్న ఈ అన్న మా స్కూల్కే వస్తాడు. కింద కూర్చో. ఇప్పుడే గుర్తేస్తున్నా బండినే. అప్పుడప్పుడు ఐ డోంట్ మిస్ యూ నాన్న. ఇనుప సామాన్లు బండి అంటుండు. లేదు, ఆ రోడ్ నుంచి తను ఇంకెప్పుడు రాలేదు. బట్ మేము ఎక్కడి దాకా ఎలాగొచ్చాం? వెల్, ఇది నెక్స్ట్ పార్ట్లోనే తెలుస్తుంది.